జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను జగిత్యాల బిడ్డను అని అన్నారు. చిన్నగా మొదలైన ప్రస్థానం 34 ఏళ్లుగా సక్సెస్ఫుల్ కొనసాగుతుందని, రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థను నడిపిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల పేరెంట్స్ శ్రేయాభిలాషుల సూచన మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేయాలనే ఆలోచన ఉందన్నారు. తనకి ఏ పార్టీతో సంబంధం లేదని, ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసేందుకు సిద్ధం ఉన్నట్లు తెలిపారు. డిగ్రీ కాలేజ్ పెట్టినప్పుడు కూడా ఒకటి ఆశించాను, నానివ్వలేదు. వ్యవస్థలు బాగా పెడుతున్నాడు సార్, క్వాలిటీ తగ్గుతేమో అనుకున్నారు, నేను ఇవ్వలేదు. నా హార్డ్ వర్క్ పెట్టాను. మార్నింగ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ వేస్తున్నాను, ఇంకా నైట్ వర్క్ చేస్తున్నాను. కార్లో పోతుంటూనే తింటున్నాను, కార్లో పోతుంటూనే గైడెన్స్ ఇస్తున్నాను ప్రిన్సిపాల్కి. నా హార్డ్ వర్క్ పెరిగింది. సో ఇప్పుడు కూడా రాజకీయ ఆరోగ్యం చేసినా కూడా వ్యవస్థలో ఎక్కడ కూడా మరి మన పట్టు సడలించకుండా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక రికార్డు సృష్టించాలి. ఎస్, హీఈస్ మేనేజింగ్ బోత్. ఇలా చేస్తున్నా కూడా రెండింటిలో కూడా రోల్ మోడల్ గా ఉన్నాడు. ఎడ్యుకేషన్ లో రోల్ మోడల్ గా ఉన్నారు, అట్లాగే రాజకీయంగా కూడా అందరికీ అందుబాటులో ఉంటూ మరి మార్నింగ్ టు ఈవినింగ్ అందరి సమస్యలను మరి సామరస్యంగా వింటూ వాటి సాల్వింగ్ దృష్ట్యా తప్పకుండా నేను చేస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. మరి జగిత్యాల ముద్దుబిడ్డగా మీరందరూ కూడా నన్ను ఆదరించి రాబోయే ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మీ సంపూర్ణ సహకారంతో జెండా ఎగరడానికి రెడీగా ఉన్నాను. మీ యొక్క సంపూర్ణ సహకారం కొరకు నేను ఇక్కడ రావడం జరిగింది. మీ అందరూ కూడా మరి మీ యొక్క మద్దతు ఇస్తారని ఆశగా ఉంటుంది.